అబౌట్ స్పేస్. స్పేస్ ఎట్లా స్టార్ట్ అయింది అసలు, యూనివర్స్ ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా స్ప్రెడ్ అయింది అనే దాని గురించి. ఎట్లా స్ప్రెడ్ అయింది దాని గురించి వాళ్ళు మాకు తెలిసిందే ఇది. మేమేం సైంటిస్ట్లం కాదు, మాకున్న నాలెడ్జ్ ప్రకారం జనరల్ నాలెడ్జ్. ఇప్పుడు స్టార్ట్ చేస్తే బిగ్ బ్యాంగ్ అసలు యూనివర్స్ ఎట్లా స్టార్ట్ అయింది చెప్పారు ఫస్ట్. జనరల్ గా ఒక ఆటం నుంచి స్టార్ట్ అయిందంట యూనివర్స్. బిగ్ బ్యాంగ్ థియరీ, బిగ్ క్రంచ్ థియరీ అని రెండు ఉంటాయి. బిగ్ బ్యాంగ్ తెలుసు, బిగ్ క్రంచ్ తెలియదు. బిగ్ బ్యాంగ్ అంటే ఒక సింగులర్ ఆటం ఉంటుందా, సింగిల్ అది బ్లాస్ట్ అయ్యి అక్కడ నుంచి సింగులారిటీ నుంచి యూనివర్స్ స్ప్రెడ్ అయ్యకుండా ఈ స్టేజ్ దాకా వచ్చిందంట. ఇంకా కొన్ని మిలియన్ ఇయర్స్ తర్వాత ఒక స్టేజ్ అవుతుందా, మొత్తం ఒక స్టేజ్ దాకా ఎక్స్పాండ్ స్టేజ్ కాగానే మళ్ళీ ఇప్పుడు ఎంత టైంలో ఎక్స్పాండ్ అయిందో అదే టైంలో దాన్ని బిగ్ క్రంచ్ అంటారు. అంతా పోయి మళ్ళీ ఒక సింగులారిటీ దగ్గర మళ్ళీ బ్లాస్ట్ అవుతుంది. ఇది ఈ సైకిల్స్ అవుతూనే ఉంటాయి అంటే ఇప్పుడు ఇదే సైకిల్ అంటే చెప్పలేము. అట్లా ఇప్పుడు ఆ సింగులారిటీ నుంచి బ్లాస్ట్ అవుతుంది చూడు, బ్లాస్ట్ అయినప్పుడు మల్టిపుల్ యూనివర్సెస్ క్రియేట్ అయినాయి. అయితే నేను అడగదు ఇప్పుడు ప్రతిసారి బ్లాస్ట్ అయిన వల్ల ప్రతిసారి ఫిజిక్స్ చేంజ్ అవుతుంటది, దాని ఫిజిక్స్ ప్రతిసారి కాదు. బ్లాస్ట్ అయిందా మల్టిపుల్ యూనివర్స్ క్రియేట్ అయినా, ఒక్కొక్క యూనివర్స్ లో ఒక్కొక్క ఫిజిక్స్ ఉంటాయి, ఫిజిక్స్ క్లాస్ ఉంటాయి, కెమిస్ట్రీ మొత్తం డిఫరెంట్ బయాలజికల్ మొత్తం డిఫరెంట్ ఉంటాయి. అది బిగ్ బ్యాంగ్ థియరీ, బిగ్ క్రంచ్ అండ్ బిగ్ బ్యాంగ్. బేసిక్ గా ఇది మార్వెల్ లో బాగా యూజ్ చేసుకున్నారు. మార్వెల్ వాళ్ళు కరెక్ట్ వాడుతున్నారు. కరెక్ట్. ఎప్పుడైతే బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోజన్ అయిందో అప్పుడు సెలెస్టియల్ ఎనర్జీ క్రియేట్ అయింది. వాళ్ళు దాన్ని ఎట్లా తీసుకున్నారు, సెలెస్టియల్ బీయింగ్స్ లెక్క అట్లా అంతే అట్లా తీసుకున్నారు సెలెస్టియల్ బీయింగ్స్. ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం ఎట్లా లైట్ ఎనర్జీ క్రియేట్ అయిందో అట్లా డార్క్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అలా నల్లు ఉంటాడు, అది ఇది ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఎక్స్పాండ్ అయ్యే దాంట్లో ఒక పార్ట్ లో ఒక దగ్గర ఉన్నామా, ఎక్స్పాండ్ అయినప్పుడే కొన్ని బీయింగ్స్ పుడతారు కదా, వాళ్ళకి ఎంత ఎనర్జీ ఉండాలి, వాళ్ళకి వచ్చే రేడియేషన్ కి వాళ్ళ బాడీ తట్టుకునే అంత ఎనర్జీ ఉండాలంటే వాళ్ళు ఎవరు సెలెస్టియల్ బీయింగ్స్. అట్లా ఆల్ ఆల్వేస్ తో తయారు చేసినట్టు ఇప్పటికి ఉండొచ్చు, ఇప్పుడు మనం ఒకళ్ళు యూత్ ఉండొచ్చు, మనం వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళు చూసినాం వాచర్స్. యూనివర్స్ బ్యాలెన్స్ కావాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. అయితే నేను ఒక దాంట్లో మనము అనుకోకుండా మన థర్డ్ డైమెన్షన్ కదా, ఫోర్త్ డైమెన్షన్ పడ్డామే అనుకో, పడితే బతకమంట. ఇన్ కేస్ థియరీ బతికి వచ్చినాము అంటే మనము ఈ మొత్తం 3D మొత్తం చేంజ్ అయిపోతా అంటే కంట్రోల్ చేయొచ్చు అంట. అంటే ఇట్లా మనిషి పార్ట్స్ సపరేట్ చేయొచ్చు అంటే ఇట్లా తీయొచ్చు అంటే బేసికలీ 1 డైమెన్షన్ 2 డైమెన్షన్ 3 డైమెన్షన్ అంటే తెలుసు కదా. 1 అంటే ఒక పేపర్ మీద పాయింట్, 2 డైమెన్షన్ అంటే ఆ పేపర్ నువ్వు ఏ డైరెక్షన్ లోనే పోవచ్చు, ప్లేన్ పేపరా నువ్వు ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ పోవచ్చు. 3D అంటే నువ్వు ఒక స్పేస్, ఒక బాక్స్ లా ముందుకి వెనకకి పైకి కిందికి అన్ని డైరెక్షన్ తిరగచ్చు. మనం ఉన్నామా, మనం ఈ స్పేస్ 3D. ఫోర్త్ డైమెన్షన్ అంటే టైమ్ స్పేస్ రెండు ఇంక్లూడ్ అవుతాయి. నీకు టైం అనేది ఇప్పుడు మనకి లీనియర్ పాత్ ఉంటది కదా, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అని ఉంటాయి, 3 ఉంటాయి కదా. మనకు అప్పుడు ఏముండే ఫోర్త్ డైమెన్షన్ లో నీకు ఒకటేసారి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ 3 ఒకసారి మనం అది ఎక్స్పీరియన్స్ చేయలేము, మనం చెప్పలేము కూడా. బయట కూడా అంత టైమ్ స్పేస్ మనకు కంట్రోల్ లా లేదా మనం అందులో ఉంటామని అంతే. అదర్ దెన్ 3D 4D ఏంటంటే టైమ్ అంతే స్పేస్. ఇప్పుడు ఇప్పటికైతే టైం ఎట్లా అంటే ఒక ఫ్లోయింగ్ రివర్ లెక్క చేసుకుంటారు. అవును, కానీ అది అట్లా కాదు. ఇవన్నీ ఒక పార్ట్స్ అన్ని ఒక ఖాళీ ఇదంతా క్రియేట్ అయి ఉంటదిరా, మనం దాంట్లో పోతున్నాం అంతే. అది అట్లా ఉండదు. అంటే వాళ్ళు ఏంటంటే మనకి సింపుల్ అర్థం కావడానికి రివర్ తీసుకోరు. బేసిక్ అందరు ఇట్లా అంటారు కదా, మనం టైం ట్రావెల్ చేయగలం. ఎప్పుడు ఒక మూవ్ అయ్యే రివర్ ఉంది అనుకో, అది టైం అనుకో, మనము ఆ టైం కన్నా ఆ రివర్ మూవ్మెంట్ కన్నా స్పీడ్ అవ్వాలి, రివర్ ఫ్లో కన్నా స్పీడ్. అంటే ఇప్పుడు లైట్ స్పీడ్, అంటే ఇప్పుడు లైట్ అనుకో, అది లైట్ స్పీడ్ కన్నా ఇంకా స్పీడ్ పోతే అప్పుడు. అయితే నేను ఇంకోది ఏంటంటే లైట్ ఇప్పుడు మనకు కనబడుతుంది అంటే మనం లైట్ స్పీడ్ కన్నా తక్కువ ఉన్నాం, సో అప్పుడే మనకు లైట్ కనబడుతుంది. మనం లైట్ స్పీడ్ కన్నా ఎక్కువ మనకు లైట్ ఎక్కడ కనబడుతుందా, కనబడదు. అదో తీది. ఇప్పుడు నువ్వు ఒక బాల్ వేసినావు, నువ్వు బాల్ స్పీడ్ తో పోతున్నావు, ఆ బాల్ ని పక్కనే ఉంటది. నువ్వు దాన్ని వెనుక చూసినావు అనుకో, ఇప్పుడు సింపుల్ గా నువ్వు లైట్ స్పీడ్ తో పోతున్నావు అనుకో,
లైట్ వెనక నుంచి నేను రీచ్ అవ్వడం కష్టం. నువ్వు వెనక తిరిగి చూస్తే పిచ్చు డార్క్ ఉంటది. ఎందుకు అక్కడ పడ్డ లైట్ ఇంకా మన దగ్గర రీచ్ స్పీడ్ ఉంటాం. అదే నువ్వు రివర్స్ అక్కడ ఏంది ఇప్పుడు కెమెరా నుంచి మనకు వస్తుందా లైట్, ఆ లైట్ ని మనం వేరే లెక్క కనిపిస్తుంది మనకు. మొత్తం ఆ కలర్స్ డిఫరెంట్ ఉంటాయి, అవి ఆ చూడే అది మొత్తం డిఫరెంట్ ఉంటుంది అన్నట్టు. అవును, అయినా టైం లైట్ స్పీడ్ లో కూడా అంటే చాలా కష్టం. అదే ఇప్పుడు యూనివర్స్ ఎక్స్పాండ్ అయ్యే స్పీడ్ ఇంకా ఎక్స్పోనెన్షియల్ ఉంటుంది లైట్ స్పీడ్ కంటే. అవును, మనం ఒకవేళ ఆ యూనివర్స్ స్పీడ్ దాటితే స్పీడ్ దాటితే ఎందుకు స్పీడ్ ఉంటది? స్పీడ్ ఉండదు. అయితే థియరీస్ ఏం తెలుసా, ఇప్పుడు జనరల్ గా లైట్ కన్నా ఇంతవరకు ఏది లైట్ స్పీడ్ కన్నా దాటిపోలేదు అని థియరీ. అదే నీకు బ్లాక్ హోల్ ఉంటుంది చూడు, బ్లాక్ హోల్ ఎడ్జ్ ఉంటాయి చూడు, ఒరైజిన్ అంటారు. దాని లోపలికి ఏది పోయినా లోపలికి గుంజేసుకుంటాను. సరే దాని దగ్గర లైట్ పోయిందిరా, లైట్ గుంజేస్తుంది. లైట్ ఏ స్పీడ్ అవుతుంది? లైట్ స్పీడ్. అది గుంజితే ఇంకెంత స్పీడ్ అవుతుంది? ఇది ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదు. బేసికల్ లైట్ స్పీడ్ కానీ ఏది ట్రాప్ చేసి గుంజిందంటే లైట్ స్పీడ్ కన్నా స్పీడ్. అట్లా అంటే మనం చెప్పలేని, మనం ఆలోచించలేని చాలా ఉంటాయి అన్నట్టు. అవును, అట్లా ఇప్పుడు బ్లాక్ హోల్స్ ఉన్నాయి. బ్లాక్ హోల్స్ అది రెండు మన స్టార్స్ గుద్దుకుంటే కొలైడ్ అయ్యి దాని వల్ల వచ్చే రేడియేషన్ అంతా ఒక ట్రాప్ అయ్యి ఐదర్ అది ఇప్పుడు రెండు కొలైడ్ అయినా అనుకో, ఐదర్ ఎక్స్పాండ్ అని అవుతుంది. ఇప్పుడు ఆ కొలిజన్ ఉందా, ఆ ఫోర్స్ ఎక్స్పాండ్ అని అవుతుంది. ఫస్ట్ కాంక్రీట్ అయితే బ్లాక్ హోల్ వస్తుంది. ఫస్ట్ గుద్దుకోగానే ఎక్స్పాండ్ అయితే ఫస్ట్ ఎక్స్పాండ్ అయ్యి మళ్ళీ ఆ గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది చూడు, ఆ గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల అందరూ పాయింట్ దగ్గరికి వస్తుంది. అదే బ్లాక్ హోల్. నువ్వు దాన్ని ఈవెంట్ హొరైజన్ అంటారు, దాని రేంజ్ లో పోయినామంటే లోపల గుంజేసుకుంటది. హైలైట్ ఏం తెలుసా, మనం డైరెక్ట్ అనుకోడు పెట్టినట్ట దానికన్నా. ఎందుకంటే నువ్వు ఇట్లా ఇట్లా గాలిలో పోతున్నావు, అక్కడ బ్లాక్ హోల్ ఉంది, నీ ఏలు గుంజుతుంది ఫస్ట్. అట్లా నీ పాట్ అన్ని సాగిపోతాం మనం. ఆ డెత్ చాలా డేంజర్ ఉంటుంది. పెయిన్ కాదు, ఆ డెత్ ఇమాజిన్ చేయలేము. మైక్రో సెకండ్స్ లో కూడా అయిపోతుంది. కానీ చెప్తున్నా అంత డేంజర్ ఉంటుంది అట్లా. అవును, ఎట్లా అయితే ఎంత అసలు మనకు ఏం తెలియదు. పోయినా అవుట్, అంతే అవుట్, బ్లాక్ పోయినా బ్లాక్. బ్లాక్ హోల్ వల్ల నాకు తెలిసి ఏం యూజ్ ఉందో లేదో తెలియదు కానీ వైట్ హోల్స్ ఉంటాయి, వామ్ హోల్స్, వైట్ హోల్స్ ఇవన్నీ ఉంటాయి యూనివర్స్ లో. వైట్ హోల్, వామ్ హోల్ థియరీ బాగుంటది. వామ్ హోల్ అంటే అది టైం నే మనం టైం జంప్స్ అంటారు. వైట్ హోల్ ఏంటంటే పోర్టల్స్ లెక్క. వామ్ హోల్ కూడా అంతే కదా, పోర్టల్స్. అది టైం జంప్స్ రా, వామ్ హోల్స్ టైం జంప్స్ ఉంటాయి. వామ్ హోల్స్ లో మనం లోపలికైనా అనుకో ఏ టైంలో ఎగ్జిట్ అవుతామో తెలియదు, అది వామ్ హోల్. వైట్ హోల్ అనుకో, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత లెంత్ ఉందిరా, ఈ నుంచి ఇక్కడికి నువ్వు ఎట్లా పోతావు? స్ట్రేట్ డైరెక్షన్ లో పోవాలి. వైట్ హోల్ ఏంటి తెలుసా, ఇది ఫోల్డ్ చేస్తానట్టు. ఇదేంది స్పేస్ లా నీకు రెండు పాయింట్స్ ని ఫోల్డ్ చేసేది వైట్ హోల్ అన్నట్టు. ఇప్పుడు ఏంది ఇక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇది షార్ట్ కట్ అన్నట్టు, దీన్ని వైట్ హోల్స్ అంటారు. దీని వల్ల చాలా యూజెస్ ఉంటాయి. ఇప్పుడు అది ప్రాక్టికల్ నిజమా ఉందా బయటకి ఏమన్నా? బ్లాక్ హోల్స్ కనిపెట్టగలుగుతాం రా. ఎందుకు? మనం స్పేస్ చూస్తున్నాం అనుకో, ఒక పాయింట్ దగ్గర మనకు అసలు విజన్ ఉండదు, లైట్ మొత్తం జీరో అయిపోతుందా, అక్కడ బ్లాక్ హోల్ ఉందని ప్రెడిక్ట్ చేసారు. వైట్ హోల్ సైడ్ లో మనం ప్రెడిక్ట్ చేయలేము. మాది థియరీ వేరే ఉంది థియరీ.